దగ్గర నుంచి మనం ప్రార్థనకి వెళ్ళి ఉదాహరణకి అయితే ఈ ఫస్ట్ వాక్యం నేను ఒక వాక్యం చదివిస్తాను. మారు మనసు పొందుటకై నేను మీకు పిలిచాను. బేరొకరంతో మనకు దేవుడు కలుగుతారు. లిఖిత జ్ఞానమైన మందవారుగా ఈరోజు యేసు ప్రభువును నమ్మి చాలా మంది దేవుడు నాకు నలకేవాడు, దేవుడు నాకు నలకేవాడు ఎత్తుంది బాడమైతే నలకీతో ముని నువ్వు మారు మనసు పొందవా. అచ్చుటి నీ రోగం దాత, అచ్చుటి నీ బాధ దా, అచ్చుటి నీ దుఃఖం దాత. దేవుని బిడ్డారా, యేసు ప్రభువు నమ్మిని చెడ్డ పనికి చూడే, చెడ్డ కార్యాలకి చూడే, సుట్ట సారా పొక్కు మంచిని తింటూనే మనము బాధ్యత. యేసు ప్రభు నాకు నలకేవాడు, యేసు ప్రభు నాకు మార్చారు, యేసు ప్రభు నాకు విడిపించింది. కత్తి వేలు విడిపించుతారా? విడిపించరు. నీకు మందనేది రోగమైన, నాకు మందనే రోగమైన తొలిగాను దేవుని బిడ్డ. మున్నే మనం ఈ చెడ్డ కార్యాలు వాడికి తరిగితే మారు మనసు మనకు ఇల్లే. నువ్వు యేసు ప్రభుని నమ్ముతాను, యేసు ప్రభుని నమ్మి ప్రార్థనకి ఏం తెలియదు, మన ప్రార్థనకి ఏం తలు, కానీ ఆ ప్రార్థనకి సమాధానం వావు, ఆ ప్రార్థనకి దేవుడు కేంద్రం. దేవుని వాక్యం కెత్తముతారు. నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, నీ నోరు చెడ్డ మాటలతో నిండి ఉన్నాయి. దేవుని బిడ్డ చూడండి, అందుకే యేసు ప్రభు నీకు పుట్టికిత్తరు. ఇర్మయ గ్రంథంలో ఇది కుమారివాడు బాతుకెత్తో తెలుసా? కుండ పగిలిపోయిన ఆ కుండని మళ్ళీ తయారు చేయగలుగుతాం తయారుకీతో. కానీ నీకు రోగం మీద కూడా దేవుడు పుట్టిస్తాడు. నీకు రోగం వస్తే నీ రోగాన్ని నువ్వు టెండేసగలిగితేనా? టెండదాలా? డాక్టర్కి వెళ్తారు, అబ్బో మీ ఓడికి మేము ట్రీట్మెంట్ చేయలేము, మా వల్ల కాలేదు, మీ ఇష్టం, ఇదొకేసి ఇస్తారు, వెళ్ళిపోండి ఇస్తారు కూడా. దేవుని బిడ్డ గమనించాలి. బాధాకరమైన విషయం బాధ తెలుసా? మన సంఘము పేరుకి దాని కారణం బాధ్యత ఇంజట్కి వెళ్ళి మనం నమ్మి మేమైతే 10 సంవత్సరాలు కాదు, మన సంఘం నమ్మి 2 సంవత్సరము 2 సంవత్సరం 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు కత్తలు మింతి 6 సంవత్సరాలు కత్త మనకు మారు మనసు ఇల్లే బాధ్యలే. మారు మనసు ఇంకొక చోట అంట, మారు మనసు తగిన క్రియలు నువ్వు కీయవలి దమ్ముతావు. మారు మనసు తగిన క్రియ నువ్వు యేసు ప్రభు నమ్మితేగా, యేసు ప్రభు నమ్మతస్కి నీ జీవితం, నువ్వు యేసు ప్రభు నమ్మతస్కి నేను బాధ్య మారు మనసు పొందితే, యేసు ప్రభు నమ్మతస్కి మారు మనసు పొందితే పాపం విడిస్తే బాధ్యకి వెళితే యేసు ప్రభుకి ఎంత పనే కీయవాలి, బాధ్యకేవాలి. యేసు ప్రభుకి ఎంత పనే కీయవాలి. యేసు ప్రభుకి ఎంత పని మనం కీయాలి తెలితే మారు మనసు బెదో మాట వరుసకి బాప్తిసం పొందుతాడు, మాట వరుసకి ఆ ద్రాక్షరక్ష ఉండముంటారు. కానీ ఊడండి దేవుని బిడ్డ గమనించండి, మీరే బాతి తరితే మనం చర్చికి వెళ్తాం. మన అశోకనాన్ని ముత్తే హాస్పిటల్తో మొత్తం చర్చికి వస్తారు 2 వారాలు బాడ మీద వస్తా. సరే హాస్పిటల్తో నింటారు కదా ఇంజో వస్తా. ప్రతి కుటుంబాన్ని గమనించండి. చూడండి, మనం బాధకి ఏం తెలియలేదు ఊడంటి దేవుని బిడ్డ. మనము ముత్తే అంటే బాధ్యత మనం నమ్తస్కి ముత్తే అందరూ వాయవాలి. మనం అవుతుడు చర్చితో ಮತ್ತೆ నెల భక్తికి సోమంతే నెల ప్రార్థనకి సోమంతారు అవుతారు. మన బాధకి తల్లోను అవుతూ చెడ్డ పనికి వెళ్తారు. దానివల్ల బాధ జరిగితే మనం కీనేదు ప్రార్థన వల్ల సమాధానం వావు దొరుకో దేవుని బిడ్డ. హల్లెలూయా. కానీ నన్ను బాధ్యత తరితే మన కుటుంబం ప్రతి కుటుంబం కూడా బాధ్యత తరితే దేవుడు మనకు పుట్టించాడు. మనల్ని ఫస్ట్ మాట చదువుతాడు, మారు మనసు పొందటానికి నేను పిలిచాను కదా. ఇది యేసు ప్రభుని నమ్మితే బాత వావి తరితే వాత. కానీ యేసు ప్రభును కరెక్ట్గా నేను నమ్మితే యేసు ప్రభు నీకు అన్ని విధాలుగా ఆస్వాదించుతాడు దేవుడు. కానీ యేసు ప్రభుని నమ్మి రెండు పడవల 2 ఓడలు 2 విధాలు కాలవాటి మనం నడితే తప్పు. ఇదే కాపాడు అదే కాపాడు, ఇదే నలకేవో అదే నలకేవో దేవుని బిడ్డ గమనించండి. బాధ్యత మనం యేసు ప్రభువు దానివల్ల మన బాధ్యత ఇంకొకరు
దాని వల్ల ఇంకో ఇతరు పాడాతోరు మనం చెడ్డ పనికి సోడే చర్చికి వార్తలు తట్టి దాని వల్ల ఇంకో ఇతరు పాడాయితారు. నాకు అర్థమవుతే బాధ్యతే మన సంఘం చర్చితో వాయినకి ఇంకా మారు మనసు చెల్లే దేవుని బిడ్డ. మొన్న బాకీ మనకు మన దగ్గర సావునావు జరుగుతుంది కూడా చర్చికి దాయినోడు సావున లోకతోడు బేనోడు వెళ్తారు కూడా చర్చికి దాయినోడు వాతోడు లోకతోడు వాతోడు మన బాసుడు బాతికి వెళ్తే సెగని కోయినస్కి బాతికి వెళ్తే ಬೇರೆ ಚರ್ಚಿದ್ದಾನು ಕರಿಗೆ ಹೋಗಲ್ಲ ಮಣ್ಣು మనం తాగబోతుడు కరిగి వచ్చి బతికితలో అని అంటే రాసొద్దు నన్ను కోటలకి ఎత్తాను వెళ్ళి కూడా అంటే దేవుడు దానివల్ల బాధ జరుగుతుంది సార్. మనకు అవమానం దేవుని కూడా అవమానం జరుగుతుంది. మన ఒకవేళ అన్యుడు తస్కి చుట్టం తస్కి ಬೇರೆ లోకతులు వత్తస్కి లోకతులు కరెక్ట్ ಬೇಡ మనం బాధ వాడాల్సిన అవసరం లేదు. మనం దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి బతికేవాళ్ళ తమసా పైన మాసైన తొసవా అర్థమాతస్కే డిఫరెన్స్ కూడా దేవుని బిడ్డారా బాడీ తిరిగితే లోకదంతో మా మందికేనే ఫస్ట్ రోజు పోయినంతావు రెండో రోజు మజంతే వెండి బాత వెండి ములిపెడికి మూడు తప్పుతాం దేవుని మా ఒక థమ్సా పాడతా గమనించండి. ఇది బాడీ తిరిగితే మనలే బాకీ తరితే అన్యుల చేత కోటలకి సారాలకి లోసం తరితే మనకు బేలేమంతా ఇది లోకమంతా కేంచుతాం అన్నమాట. కేంచు గమనించాలి దేవుని బిడ్డారు గమనించాలి. మా అసలు కదా ఇంకొక విషయం మాట్లాడితే నువ్వు నమ్మి దగ్గర 5-6 సంవత్సరాలు కడతావు నిమ్మె ఎడికి నిమ్మె 5-6 సంవత్సరాలు కడతావు కానీ నమ్తస్కే బాతి తరితే పరిపూర్ణంగా నమ్మవా నమ్తకు తెచ్చి ఇంజడికి వారికి కూడా మీరు అలాగే నింతి బాపిసపోతే పెద్ద లెక్కయ్యో బాపిసపోతే దాని తగ్గిన క్రియ అందుకే బాధ్యత ఇంకో చోట బాధ మారు మనసు తగ్గిన క్రియలు నువ్వు జరిగించవా నిమ్మైన నన్ను బేనక్కైనా సరే మారు మనసుకి తగిన క్రియలు జరిగించవా. ఎందుకంటే నిమ్మ రోగం గురించి దేవుని దగ్గర వస్తారు మనల్ని రోగం గురించి బేనైతే లేకపోతే రోగము బాధ నల్ల మంచి వేణు బాబుడు నల్ల మంచి చుట్ట సారా పొగ్గ మంచి తించి పాడాను తప్ప ఇంకా లాస్ట్ డొలను తప్ప ఇంకా బాధ తెలియడంటే అంటే డొలుతారు కదా ఆ చుట్టూ నమ్ముతారు తెచ్చా దేవుని దగ్గర మరి ఇంకా డొలేరా డొలురయ్యే ఇంక మన కుటుంబాల్లో కూడా దెయ్యం ఇలాగే సొరబడతా. నువ్వు ఒకవేళ చెడి మాటలకి చెడి సారాలు చుట్టాలకి నీ నోరు లేస్తుందంటే అది నీకు మారు మనసు లేదనేది అర్థం. దేవుని బిడ్డారా మనం దేవుని నమ్మతస్కే మనం ఈ రోగం దాయవల ఆ బాధ దాయవలేజో మనం దేవుని నమ్మతస్కే మనం దేవుని మాట అనుసరించవాలి. చూడండి మా మంటిని వండు పీక్తు తత్వం మా మామలు ఒరే బెరో మా బాటో ఇంకోతారు ಹತ್ತರು ಬಾಟ ಆತ ಅವ್ನು ಕರೀತತ್ತು ಅವ್ನು ಪೀಕ್ತನು ಕರೀತತ್ತು ಆ ಪೀಕು మా మామ ಕೆತ್ತರ పీకు చూడు డ్రింకింగ్ లిక్కర్ పడందా ఇంకా పిల్లతో తత్తికి పట్టికిತ್ತೆ చావ పట్టికిತ್ತು వెళ్ళిపోతే అత్త కరెక్ట్ చూసాలేదు అత్త మా మనిషికి ఎత్త తానే చూడు కుదురు పోయి అందుకని బాయ్ అత్తలు కత్తాను చూడు రీలెక్కినది మా ఆలుస్తాం మా మధ్యతో ఆలుస్తాం కానీ అది వేరే బాధ గురించి అత్త బాధ గురించి 1000 రూపాయలు పైసలు మంది పోయిస్తా దేవుని బిడ్డ ಮೊಂಬಾದ್ಕಿತ್ತಮತ್ತಿ ಯಜಮಾನ ನನ್ನ ಕೆತ್ತಮಂತಾರೆ కదా మన అందు నార్దురు ఆటపేట కైలికే ఆటపేట ఇస్తాం సావు పెళ్లి ఫంక్షన్ అందు కైలికే కీంతారు కాబట్టి బాధకి ఎవరైతే అన్యుడుకు లోకతులు మన కరెక్ట్ చక్కగా నువ్వు మహా అయితే ఒక చికెను మటన్ తస్సు డోరట్టి వాట లేకపోతే దమ్ సాపు ఫ్రైటు తస్ దోశ కానీ మనలే ఇలాంటి చెడ్డ పనికి తరితే ఓడట్టి లోపం వేరే మనగిలే బాడీ తరితే ఇటు మనకు మిక్కెత్తరితే బాధకరం అనిపించవచ్చు కానీ మనము దేవుని రాజ్యం అనువాలి మనకి భక్తి కూడా వ్యర్థమే. మీ సంవత్సరంకు ప్రార్థనకింత భక్తి కూడా వ్యర్థమే. కానీ దేవుని బిడ్డారా నువ్వు నీతిగా యథార్థం మంచి నువ్వు దేవుని మందితో నడుతుంటే అది మన ప్రార్థనకి సమాధానం. నన్ను ఆలోస్తాం కదా నీ గురించి బాధ్యతలితే రోగం బాడదాయి మీలొత్తే ఇంకా సారాగలే వమ్మంతే యథార్థం చెప్పిన విషయం మీరు బాధపడవచ్చు మీరు నా పుర కోపం పడ యథార్థమైన విషయం
ఇది మీలోతే సారవమంత్రి అనుభవమంత్రి ఎంచే నీ రోగం కోసము బెసర్ పైసా ఖర్చుకింతలేదు మీరు ఎడికిము కూడా దేవుని బిడ్డారా మన దేవుని దగ్గర వత్తస్కింది కూడా వెర్రని మన ముత్తి నాకు రోగం వచ్చానా నా ముత్తె రోగం వచ్చానా మనము పిల్ల అంత ముత్తే పిల్లకి దేవుని నమ్మవా కరెక్ట్గా మనవా అచుంటే మన రోగమైన దాత ఇది నాకు రోగం వచ్చి నాకు రోగం వస్తానని నేను చేస్తా వార్త నా ముత్తి ఉంచో తించో చుట్ట సారా పోగో విడిగా మత్తడితే రోగం దాత అను పిల్ల జిల్లాల మత్తడి దాత అను దేవుని గమనించండి ఇది దేవుని వాక్యం కెత్తం పాపులు నేను పిలువవచ్చి తిని మన బెదో పాపం వింటే సుట్ట పాపము సార పాపము అబద్ధ పాపము ఆ రోజు అగే అర్ధగా అశోకనాలు కెత్తమంటారు కోటల గురించి లో దేవుని పెట్టారు మనం దేవుని అంతస్కే మన మాట మనం వేస్తున్న మాట చెడి మాట అయినా చెడ్డ మాట అయినా మంచి మాట అయినా అంటే మంచి మాట తిరేవాళ్ళు కానీ చెడ్డ మాట తిరుగుతారు లోకతోడు కేంచుతాడు రెండు పేరు కేంచుతారు దేవుడు కేంచుతాడు అందుకని వాళ్ళ క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను ఆలకిచోడే చర్చి నిమ్మని నన్ను చర్చికి వార్తను పుచ్చుకుంటూ లేస్తాను అనుకో ఇంచే నిమ్మ పుచ్చుకుంటూ లేస్తాను అనుకో బెగదాతలు తెలుసా పరలోకమాని వాళ్ళు నీ క్రియ అది ఉడుతారు నువ్వు 6 సంవత్సరాలు నమ్మితే నీ లెక్క ఉడుతారు 10 సంవత్సరాలు నమ్మితే లెక్క ఉడుతారు నువ్వు ఒక 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలు నమ్మితే నువ్వు డోలన చోటు చేయాలి చెడ్డకాంకి చోట చర్చి పోతారంటే ప్రతి లెక్క దేవుడు రాసముతారు మీ ప్రతి ఫలం ఇస్తాను ఎందుకు కెత్తముతారు వారు ప్రతి ఫలం ఇస్తాను ఎందుకు కెత్తముతారు దేవుడు నేను కెత్తన బాధ్యత ఇంత వాళ్ళ బాధ్యత అశోకన అలాంటి ಸಾವಿನ 50 ಸಾರ ಇತ್ತರು ಚೂಟ ಇತ್ತರು మన బాధ ఇంకా ఇతరు ఈ మాట బయటకి వేస్తాం మన విశ్వాసం చేస్తారనుకో అసలు విశ్వాసం ఎవరు చేస్తారనుకో ఇక రెండోసారి ఇలా కూడా జరగవచ్చు జరగవచ్చు జరగపోవచ్చు మన ముందు జాగ్రత్త పడదావా దేవుని బిడ్డ మన ముందు జాగ్రత్త ఇది ఈ వాక్యం కెత్తమంత బాడితే నన్ను నీకు పుట్టిస్తాను ఈ భూమి మీద మన క్రైస్తులమనే బాధ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత యేసు ప్రభు పుట్టికిస్తారు అందరికీ లోకతుకు తెలియదు యేసు ప్రభు నమ్ముతులకు తెలియదు కానీ యేసు ప్రభు కెత్తమంతే నీకు బాధలక్కైనా నన్ను నెలకి పడతాను కానీ మానవ జాతి బేనో నెలకి పర్వ అక్కో నీకు రోగం వక్కన జబ్బు వక్కన బాధ వక్కన దుఃఖం వక్కన నన్ను ఖచ్చితంగా నీకు నెలకితాను దేవుడు నాకు నెలకి ఇవ్వలేదు బాధకి ఇవ్వమన్నాను దేవుని మాట ప్రకారమే జీవించవా దేవుని మాట ప్రకారం బ్రతకవా దేవుని మాట ప్రకారమే నీవు నమ్మితే మొదలుకొని ప్రాణం పోయేంత చేపు నీలోతే సుట్ట సారా బెద్దు కూడా ఇది ఒకటి మమ్ము బాడిత మా మూడమంతో నన్ను ఉడమంతాను సోలి ಬೆಸ್ಸುಟ್ಟು ರೋಗಮಿಂದ ಮೊದಲ ತಗ್ಗತಿನ್ಸ మీలొత్తే బార్ సాప్ లెక్క ఈ ఆదాయన గాడి మీಗೆ వాస అన్నట ఓడ దేవుని బిడ్డ ఇది లోకతులు ఊడిల్లారా మన్నార్దు ఊడిల్లారా బాతికి అయితే నీలొత్తే తాగబోతు కూడా రావాల్సిన అవసరం లేదు నిత్తవలసిన అవసరం లేదు దేవుని బిడ్డ సూటిగా కెత్తం నీలొత్తే ఒత్తరికైన వారు కొద్దిసేపే మంచి వదిలి వెళ్ళిపోతాడు దేవుని బిడ్డ కానీ నీలొత్తు నువ్వు పవిత్రంగా తాసవా నీ జీవితం నువ్వు పవిత్రం తాసవా నువ్వు దేవుని కోసం పవిత్రంగా బ్రతకవా మనం దిన్నడి వాక్యం కెత్తమంటారు దినాలకి అంటారు వాడమై దినం మన జీవితంలో మార్చుకునే వాళ్ళని చూడే మన దేవుడు బాధ్యత బాప్తిసం పొంది చూడండి బాప్తిసం పొంది దేవుడు కెత్త మాట ప్రకారం నువ్వు జీవిస్తుంటే నువ్వు వర్ధిల్లుతావు సామెతల బాధ్యత అక్రమం దాచుకున్నవాడు వర్ధిల్లుడు దానికి ఒప్పుకున్నవాడు కనికరం పొందుతారని సామెతల గ్రంథంలో దేవుని మీద మీకు కెత్త వాక్యం ద్వారా దేవుడు తిరియముందో కెత్తముతారు కానీ దేవుని బిడ్డ మనలో బాత కార్యం జరిగితేనా ప్రార్థనతోని కార్యక్రమం జరిగించవు
దేవుని బిడ్డ గమనించండి. మీ లొత్తురికయ్యో మన సంఘస్థ అందరూ నాకు మన అందరికీ కూడా ఇంక మనల్ని కరెక్ట్ ఇవ్వకుంటే పక్కడికి ఎత్తడితో మారుతారా? మారరు దేవుని బిడ్డ, మారు. గమనించండి. ఇది అంటే అర్థం సాగు జరుగుతుంది, అద్దెకి బాధ జరుగుతే ఆమెటే పాస్ పోసాం అంటాడు. పాస్ పోతానేదో పాస్ కూర్తాం కూర్తస్కే బాకీ ఇతరతి మీ సంగేమంతం ఇంట్లో నాతో పెద్దలోడు వస్తు పెన అందరూ వస్తారు. అయితే మీరు ఇంకా కూడా మన దేవుని మాట కేంద్రుకుంటే మన రీసెంట్గా పనికి వీళ్ళకి రాసి అసలు పుసుకుని డోక్తారనుకో, మీకు అర్థమనికైతే పుసుకు మన డోక్తారనుకో బేనొక్కీతారు. రెండు విధానాలు మింతారు, లోకం సరానికి కొద్దిగా మింతారే చర్చతో దాకా రెండు విధానం పుసుకుని డోళ్ళు వేస్తారనుకో. పుసుకుని డోళ్ళు వేస్తాను బాధ జరిగితా ఓడి బాధకి అవుతారు ఇతరితే ఓడి బాధకి అవుతారు మీరు కీతరు మమ్మ కీతరు ಬೇದೆ ಒಂದೇ ಕರೆಕ್ಟ್ ಮಾತಾಡ್ತೀವಿ ಒಂದೇ ತೀరం జరుగుతా. నువ్వు రెండు విధానం మాత్రం రెండు తీరంగా జరుగుతా, రెండు విధానంగా జరుగుతా. దేవుని బిడ్డ బాతి తరితే మేము వేస్తే బాతి తరితే రామేశ్వరి గారు మేము ఎంజాయో దగ్గర వేసుటో వేస్తాం. మనమందరు కైలికి ఈకల మన సంఘం కైలికి ఈక మనకు సావు పుట్టుకాన పెండులు పుట్టుకాన బెదు పుట్టుకాన మనం కైలికి ఈక తానే బాతితో తెలుసా వెండి ఓడు ఆల్రెడీ వేస్తు బెదులొత్తగు భోజనంతో ప్రార్థన వాడుతే కేజీ నూక 100 రూపాయలు. సావు జరిగితే కూడా 2 కేజీ నూక 100 రూపాయలు. నన్ను కూడా ఓకే ఇస్తాను. ఎందుకు మమ్మీ అదే నడిపిస్తాం మీకు అంటే ఫోన్కి ఇసుకెత్తాగా ఫోన్కి ఎక్కేస్తా బేగ పలానే ప్రార్థన జరిగినంత రేవుడు కానీ దేవుని బిడ్డారా చాలా జరిగింది. బాడీ తరితే 20 మంతరు మందినెవరు మంతరు కూడా ఇది నాకు చాలా నష్టం. ఇది దగ్గర ఓడ 3 సంఘాలు ఓడే దగ్గర ఒక మింతి ఒక 60-70 కుటుంబాలు మింతి దేవుని బిడ్డ ఇంచి జరుగుతాకి ఇంజే మనలోడే ప్రార్థన జరుగుతాకి మన దైవ మన ప్రార్థన జరుగుతాకి ఓడివాయ మనకి సావనం పుడుతుంది ఓడివాయవాళ్ళు ఓడకి సావనం పుడుతుంది బతికేవాళ్ళు మనము దాయవాలి. దేవుని బిడ్డ మన సంఘం బేసరికి ఎత్తాం కదా మన సంఘం బాగా మంది ఎక్కే దొరుకుతుంది. నాకు ఒక డౌట్ బాధితే ఒక సేవకుడు మాట కేంద్రీకరిస్తే నేను బాగా పడివి. మొదటి దేవుని మాట కేంద్రితే బాగా పడితే, రెండోది సేవకుడు మాట కేంద్రకుండా మొదటి బాగా పడివి. బాధితే మన సంఘానికి ఎత్తాం చాలాసార్లు ఎత్తస్కే అంటే మీ 20 సంఘం వేస్తాం ఆ రోజు మనం చౌక్య మీటింగ్తో వస్తాను అంటే మమ్మీకి తెలిసి 6 గంటని ప్రార్థనకి వస్తాం. దేవుని బిడ్డ అత్తం ఇలా ఐదు ఫోన్కి ఇసుకెత్తాను కేజీ నూక 100 రూపాయలకి ఎత్తాను. మమ్మీ వాయపురం మమ్మీదికి అది వాయపురం బాగా తెలియదు కెత్తి గూడెము తించా 3 గంటలు బయలుదేరి నడిచి వస్తారు. గూడెం తించా నడిచి వస్తారు. రోడ్కు బేనం బండిలే చర్చితో నమ్ముతారు. బేనం బండిలే మా బాట బెరవనికి మింతే బేనం బండిలే సైకిల్ మింతే సైకిల్ అలే వత్తు కొంతమంది నడిచికే వత్తు తిప్పి కొడితే రేవుడు కనిపించ దూరం మింతే. అది దేవుని బిడ్డ గమనించండి. ఇంకా మీదుట బాధ్యతే ఆసోదార కెతమంతా జోగల మనకి ఇంకా అయ్యేస్తాను ముత్తిమింది కాబట్టి మమ్మీ తృప్తి తాను అంగీకరిస్తాం. మా బాడీ కలిసి మనం చాలా మంచిది. ఇది బాడీ తృప్తి మమ్మ కరెక్ట్ తృప్తి అని వాయితుడు కానీ ఆయ పర్వాన్ని కాయిస్తాం మమ్మ బాడీ తృప్తికి వాయినకు అందరూ వాసుడు చాలామంది అంటే మధ్య ప్రార్థన వాడుతుంగా ಬೇಗ మా కుటుంబ ప్రార్థన వార్త స్టోరే ಬಾತವ್ರು ಕೊಟ್ಟು ಜಾಗ ನಿಂದ ಆಲ್ರೆಡಿ ಅವ್ರು ನೂಕ ತಸ್ಮತ್ತವ್ರು ಸ್ವಲ್ಪ ಈ ಸತ್ತವ್ರು ಅವ್ರು ದಾದಲ ಆತವ್ರು ಅವ್ರು ಕುಂಜಬೀಡ ದಾದಲ ತತ್ತ ಮಾಲ್ಸೋಣ ರಯ್ಯ ಚಿಕ್ಕ 10 విషయం బాధిత కైలి మందవ ఇంటి బాధ్యత క్రైస్తులు కైలి మందవ ఐక్యత మందవ జోడగాలని అర్థం అంతా పేరు కత్తరం పంచిపోతే వాళ్ళని ఈక ఎందుకని ఈకాకే మందు నూడికి వెళ్ళే రుజుకి ఇవ్వాలని ఆయన మరి గమనించట్టు మీరు. మరి మమ్మీ తరితే ఇది బెద్దేవని సావన బెసుట్టించకుండా నన్ను వాయిస్తాం నన్ను కరెంట్ తరితే వాయిస్తాం. కానీ మీ కుటుంబాలు బాడి తరితే ఇదే మీ కుటుంబ ప్రార్థన వార్తస్కే బేనూరు వాయిలో తరితే మొదటి మనం దాయవా మనం దాయవా ఇంటి బాధ్యత పుచ్చుకుని మీలోతే మీలోతే బాతు సావు జరిగింది అనుకో బాధ పెళ్లి జరిగిన తరితే
ಬೆಲಕೀತಿರಿ మీకు అర్థమాయి ಬೆಲಕೀತಿರ లోకం సరానికి ఈతిరా లేకపోతే దేవుని సరానికి ఈతిరా రెండు విధానంగా బాధ్యత అంటే రెండు విధానంగా మింతిరిగా రెండు విధానం మింతిరి ಬೇಲ ಮಿಂತಿರಿ ಇರ್ತಿರುತ್ತೆ ಬೇರೆ ಚರ್ಚಿಗೆ ನಂಬ್ತಂದು ಆಯ್ತು మీకు చెడ్డ కార్యాలకి ఇంతిరి చెడ్డ పనులకి ఇంతిరి సేవకుడికి ఎత్త మాట కేంద్ర వీడు దేవుడికి ఎత్త మాట కూడా కేంద్ర వీడి కేంద్రంకింత వారికి జరగముందు దేవుని బిడ్డ అందుకే నీకు బాధ్యత వచ్చే మార్మరుచు పొందటం మీకు కరెంటాను మనల్ని పేరుకెత్తల గురించి కెత్తముతాం మనముని మార్మరుచు పొందవా మనం నిలబడవరా పోయేటాడు పోని మనం నేను ఫస్ట్తో కరెక్ట్గా అంటే మన బోతు కూడా మొత్తం ఈగత్తం తాను ఒక కమిటీలకి మింతే ఓడు మింతే వేస్తాను అంటే నన్ను కమ్మత్తాను రమేశయ్య గారు పాలవంచేస్తాను ఆ సంఘ పెద్ద గారే ఆ 3వ దిన వీసుకిన దాతురుగా ఆ సంఘ పెద్ద గారే నడిపిస్తాను దేవుని బిడ్డ సేవకుడు ಕೆತ್ತಸ್ಕಿ ದೀಲಕ್ಕೆ ತರ್ತೆ ಕ್ಯಾನ್ ಜೋತ್ಕೆ ಬೆಸ್ಟ್ ಸಾರ್ಕೆ ಆಯ್ತು సేవకుడికి దేవుడికి ఎత్తుకొని మాత్రం అయితే మార్మరుచు అనేది అర్థం అందుకే నీకు బాధ్యత మంత్రం ఎత్తుతే అది ఇర్మయ గ్రంథం బాధ్యత 15 అధ్యాయం బాధ్యత మంత్రం ఎత్తుతే సంతోషం నీకు బేలవాత సంతోషం బేలవాత వావో ఇక బాధ్యత నా మాటలు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించి తిని సైన్యములకు అధిపతి ఆగు యెహోవా నా దేవా నువ్వు నీ పేరు నాకు పెట్టబడి ఉంది క్రైస్తుడి తరితే అర్థం బాత యేసు ప్రభు పెదిరదు క్రిస్టియన్ అర్థం బాత క్రీస్తు పెదిరు మనకు యేసు ప్రభువుని నమ్ముతారు కాబట్టి క్రీస్తు పెదిరు మనకు దక్కముంటుంది ఇది క్రీస్తుని మందవాలి యేసు ప్రభు నీ జీవితం మందవాలి నీ హృదయం యేసు ప్రభు నీ జీవితం యేసు ప్రభు నీ ముక్తి అయిపోయినా నీ కుటుంబాన్ని నీ లోన్ దువర్తే సో యేసు ప్రభు రాక మందవాళ్ళ రసకి మనల్ని బాధ్యంత చెడ్డ కార్యంకి ఇంత దేవుని బిడ్డ అందుకనే లాస్ట్కి జోగల బాధ్యత నిన్ను తిరిసా పైసా ఆడుతున్నాయి కదా పైసా అయితే బాత వెళ్ళే ಅಲ್ಲಿ ಬೆಲೆ ಐ ಇದು ಕೆಸು ನಾಸಂಗ ನಾನು ಬಿತ್ತೆ ಲಾಸ್ಟಿಗೆ ಬೇಹ ತೀರ್ ಮಾಡ್ತೀನಿ ತಾರ್ ಮಾರ್ ಬೇಹ್ತಾರೆ ಫೋನ್ ಕಟ್ಟಿ అది బెస్టబా మీరు కొట్టిన మత్తస్కే ఫోన్ కిస్తాను కదా మీటింగ్ में दिन जाते सीपीएम मीटिंग అయితే మీరు బాధ అసలు లేదు మరి నీకు ఫోన్ ఇస్తారు కదా రైట్ ఓకే కరెక్ట్ అదిన ఆలయ జరుగుతుంది అనమాట ఆలయం చేయమని ఆలయ జరుగుతా ఏం కేస్తాను ఒకటి మీరు గుర్తుబాటు నన్నించి ಬೆಸ್ಕು మన ಬೆಸ್ ಗುಡಿಯಲ್ಲಿ ತರ್ತಿ ಗುಲ್ಲಮಡುಗು ಮಾವೇಲವಾಯಿ ಗುಲ್ಲಮಡುಗು ಅದೇ ರೀತಿగా ವೇಂಗಲೂರು మనబోతు కూడా రాయన్ ఈ బాతబా రేవులగండి మన గుడే ఈ సంఘకు కైలికే అన్ని కినేదింజో మన బెసోటు వేస్తో కానీ మన దాయవ మనలోడగా తరితే ఓడు ప్రతిదానికి నాకు కరగంతున్నాను దాయిస్తాను ఓడినా నుంచి కానీ గుళ్ళే వారి తర్వాత ఖచ్చితంగా వాతుడే నువ్వు ప్రార్థన వాడే వాళ్ళ తర్వాత వాతుడు మీటింగ్ కరెంట్ వాళ్ళ తర్వాత వాతుడు ఒక వారం రోజు మున్నేకెత్తారు దేవుని బిడ్డారా నుంచి మనకు మున్నేవాసు కూడా సహకరిస్తాడు ఆ చుట్టూ బాత చర్చ ఊపిన చదువుకే మున్నే వక్తుడు అంటే మున్నే వక్తుడు అన్ని సహకరిస్తాడు దేవుని బిడ్డ బాబు మీద సహకరిస్తాడు ఒక రూపాయి ఈదిలా కానీ మన సేవకుడు ఇది మీటింగ్కి ప్రార్థనకి అన్నిటి దాయవాళ్ళు ఏంటి అటు విశాఖ కరెక్ట్గా వస్తారు వాళ్ళ మీద వస్తారు నన్ను దాతను కాబట్టి వారు వాయిస్తారు దేవుని బిడ్డ గమనించండి అందుకే నీకు బాధ్యత ఉంటుంది దేవుని మాటలు మనం అసలు దేవుని మాట కూడా కేంద్రాలు దేవుని బిడ్డ అందుకే కెత్తముంతా బాధ్యత దేవుని నమ్మతస్కే మనం చెడ్డ పని అన్ని చెడ్డ పనులు మానేసేవారు వారి మీద మానేసేవారు తెలుసా దేవుడిని మాకు నలికేవారు దేవుడు మాకు స్వస్థపరచవాలి దేవుడు మనం దేవుని కోసం బ్రతుకుతాం దేవుడు మాకు మంచి దేవుడు దొరుకుతారు దేవుడు మాకు దీవించవాలి దేవుడు మాకు తరుణు పోలికేసి ఇవ్వాలి సరే మన దేవుడి నమ్మతస్కే చెడ్డ పని మనం మానేసేటం పిల్లలు వాళ్ళ మధ్యను డబ్బు చూడండి డబ్బు పోయి కోపం ములిగింది తెలుసా కెత ముంతారు అంటే సర్పంచే కెత్తారు
అయ్యో నందు గారు నువ్వు కెత్తవాలి కదా, మార్చవాలి కదా. అరే దేవుడి మాట కేంద్రకుంట మంది వాళ్ళకెంత ఆతారు నమ్మి మత్తురు కదా, సర్పంచ్ పత్తారు ನಿಮ್ಮ ಕೇಂದ್ರ ಜೋಗರ್ ಕೇಳಿಸ್ತಾರೆ ಅದಾಯನಸ್ಕೆ ನಿಮ್ಮ ಕೆತ್ತವಲ್ಲ ಅವ್ರಿಗೆ ಮಾರ್ಚವಲ್ಲ ಎಂದು ಬರ್ತಾರೆ ಸರ್ಪಂಚ್ ಕೇಳ್ತಾರೆ ಅಚುಡ್ ನಾ ಕುರ್ತು ಬರ್ತಾರೆ ఆల్రెడీ చర్చి తెగే నమ్మి మత్తారు చర్చ నమ్మి మత్తరు పుత్తారు పేరు కలిసి బేలాత్తా పాపం మిగిలింది. దేవుడు గమనించండి, నువ్వే పాపం కీర్తిన ఆ పాపమే ప్రాణం తీసాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మన బాధ్యత దేవుడు కెత్తమంటారు, మన బాధ్యత సంతోషం కూడా మన్నలే, సంతోషం కూడా మన్ను. ఇంక బాధ్యత నీ సంతోషం మన్నలే, సమాధానం మన్నలే, విడుదల కూడా దొరకలే. విడుదల దొరకో, మనశ్శాంతికి దొరకో, వాడి మీద దొరకో, మన లోకంసరమైన కార్యాలు జరిగించమంటారు. దానికి అర్థం బాధ్యత చెడ్డ కార్యాలకి చూడండి ನಿಮ್ಮ సెల్చవత్తరితే అసలు రూపాయి తసర ఉపయోగం కూడా మన్ను, దేవునికి రూపాయి తసరు కూడా ఉపయోగం మన్ను. దేవుడు మాట్లాడుతాడు నువ్వు మారు మనసు పొందవాలి, బాప్తిసం పొంది మళ్ళీ చెడ్డ పనికి ఇతరితే బాధ్యతే ಬೇದೋ ಏರ್ಮಿಯಲ್ಲ ಮೀನಾತಿని గుడితే ముణుకుతా. కానీ దేవుని బిడ్డ బాప్తిసం పొందితే బాడితే క్రీస్తుతో సావా సంబంధం. అందుకే కొరింథీయుల గ్రంథంలో అంటారు బాప్తిసం పొందినోడు నా శరీరము నా రక్తము తాగవాలి, అప్పుడే నాతో పాలేవాళ్ళుగా ఉంటాడు, నేను చెప్పిన పని చేయాలి. దేవుని బిడ్డ గమనించండి, చాలా బాధాకరమైన విషయం. నువ్వు కావాలి తిరిగితే నువ్వు కూల్ ಬೇನೋ ಕರು ಈ ರೇವ್ರ ಗಣಿತ ಅಂತ ಗಾರಿಬ್ತೋಡೆ ಬೇನೋ ಮಂದನವ್ರೆ ಸಂಘ పెద్ద గారే కొద్దిగా ఒక మందునವ್ರು ಕಮೇಕೀತರು ಕೂಲ್ದದ ಆತರು ಮನ್ಗುರು ಕೂಲ್ದದ ಆತರು ಆ ಮುತ್ತ ಬಾತನಿಗೆ ಬಾತಿಲ್ಲ. కానీ చర్చితದ ఆతరు కామినದ ఆతరు ఆలికేసి ಒಂದು లోటు తోస్తుంటారు, చర్చి పడితే ఆస్తారు లోని చూడండి. అది ఆశీర్వాదం. మన బాత్ అంటారు సారవంతే పైసా జాదవ, సారవంతే పైసా జాదవ. పైసా నీకు సుఖం ఇల్లే, స్వస్థత ఇల్లే, నీకు సంతోషం ఇల్లే, సమాధానం ఇల్లే. దేవుడు గమనించండి, ಎಂಜೆ ಬಾಡಿ ತರಿತೆ ನಿಮ್ಮ ಮುತ್ತೇರಿ ಪೂಸಿಗೆ ತರ್ತೇವೆ ಹೊರಗೆ ಕೆತ್ತರಿಂದ ಸಲ ಕೇಳ್ತಾರೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಆಂಟಿ ನೀವು ಬಾಡಿ ತರ್ತೇವೆ ನೀಗೆ ಬತ್ತಸ್ಕೆ ನೀವೇನು ಮುಂಡಕ್ಕಿತ್ತೇನೆ. కానీ ముండకినదే వాడి మధ్య నిమాలి ముత్తని ముండకి అంతే ముత్తి వాడిని మాటకి ఏం జరుగుతుంది ಹೋಯ್ತು మనం అర్థంకి ఎవరైతే తగ్గించే మందవ సంఘం అంతా ముత్తే మోస అది మున్ని వస్త తర్వాత వాళ్ళ పేరుకి నన్ను వస్తాను నీకు దేవుని బిడ్డ చర్చ ఆ తర్వాత కానీ చూడండి కంప్లీట్గా బాధ్యతరితే ముత్తే ముసలి పిల్ల అంత దేవుని మందికి వాయవ వత్తరితే నువ్వు డబ్బు గురించి అయ్యో డబ్బే అది వాత డబ్బే దేవుడు ఇతోడు. కానీ నీతిగా నిమించి కూడా నువ్వు నీతిగా నువ్వు కష్టపడి సంతకార్చి కష్టపడి నువ్వు వ్యవసాయంకి లేకపోతే కూలి పనికి డబ్బు సంపాదించా, అది దేవుడికి ఇష్టమైన పని. నువ్వు సారా సుట్ట పొగ్గో మందిని వమ్మోడే నువ్వు చర్చికి వాంతిని తరితే నువ్వు దేవుడు రాజ్యమనివిను, నీకు సుఖమనో సంతోషమనో స్వస్థతమనో ఆరోగ్యం దొరుకో, బార్ మీద దొరుకో. మారు మనసు నీకు ఇల్లే. నన్ను సంపాదించలేకయ్యో, నన్ను ఖచ్చితంగా సంపాదించాలి బే పనైన నాకు వాత, బే పనైన వాత. కానీ నన్ను బాడితే దేవుని సేవకు వచ్చిన దేవుని సేవకి ఇవ్వాలి. దేవుని సేవ వచ్చి దేవుని సేవకు వత్తస్కే లేకపోతే బాత ఈ బిజినెస్ ఆ బిజినెస్ లేకపోతే ఇద్దు అది కిత్తరితే బాతాత చెడ పేరు వాత ఓడు ఊడితు ఆంటీ నూతురు పాస్టర్ గారు మరి ఘనంగా పెండులు కేసు ఆ టేజు దిగగానే డీజే పాట పాటిస్తారు. డీజే పాట పాడితే వత్తుడు జప్పా కటింగ్ వాటను జప్పా కటింగ్ తాగుబోతారు అంత వాస ఎక్కడ బెగ అయ్యగారి లోనే పెళ్ళి అగ్గే అసలు బాత సంజ మాత్రం అయ్యగారి కెళ్ళోడు అసలు పాస్టరేనా ఆయన పాస్టరేనా? బుద్ధుందా, సిగ్గుందా? పెద్ద పాస్టర్లు వచ్చారు ఆ పెళ్ళికి. ఆ రోజు నైట్ అంతా డీజే పట్టేది.
మన క్రైస్తుడు బేన ఎగురోడు, బేనవాతురు, లోకతుడు వాతురు, తాగబోతురు. దేవుడు పెట్టారు, గమనించండి. దానివల్ల నీకు నీ పరువుదాని నా పరువుదాని తప్ప, దేవుడి నామానికి అవమానం తప్ప మనకు వాని దిచ్చోరని బాధ్యత. నువ్వు నీతిగా కార్యం జరిగిస్తే నీకు బాధ్యత. పరలోక రాజ్యం కలిగి నీకు ప్రతి ఫలం అంతా భూమి మీద నువ్వు ఆస్వాదించబడుతున్నావు. దేవుని బిడ్డ అది గమనించండి. అందుకని బాధ్యత మారు మనసుకి తగిన కార్యము మనం జరిగించవాలి. మారు మనసుకి తగిన కార్యం. నీకు దేవుడు భారం అయితే కలుగుతారు, యేసుప్రభు మనకు భారం అయితే కలుగుతారు. యేసుప్రభు నాకు నమ్మి సుట్ట సారా బారస వాటిని మన కరిగిలో. దేవుని బిడ్డ నేను చూడండి, నీ గురించి ఒకవేళ మాట క్రితం ఉదాహరణ, నీ గురించి బేనంకు, నీ గురించి ఈ నార్దురుడికి బేన దుసతో కెత్తారనుకో, అసలు మంచివాడేనా ఇందుకు కెత్తారనుకో, బాడీ మీకు ఎత్తాం మన నార్దురు దుసరుని ఆరాస్తారు. మీకు అర్థమైన కెత్తం ఇది జరిగిలే కానీ ఇలా జరగొచ్చిందో మీకు కెత్తం అంతా. నువ్వు దూసరి మన నార్దురు దూసరిని ఆరాస్తారు, బేగ పెండులు ఆటిని అత్తారు అనుకో. నీ గురించి ಬೇರೆ ಪೂಜ್ಕಿತ್ತರ ಅಶೋಕ್ ನಲುತ್ತಾರೆ ನಾನು ಪೂಜ್ಕಿತ್ತ ಬಾತ್ ಕೇಳ್ತಾರೆ ಬೇರೆ ನಾರ್ದ್ರು ಬೇರೆ ಲೋಕತೋರೆ ಬಾತ್ ಕೇಳ್ತಾರೆ ಅಶೋಕ್ ಚರ್ಚಿಗೆ ನಂಬ್ತಾರೆ కానీ జోరే కలవమంటారమ్మ మా యాయకసమ తసిట చుట్టూ ఇక వత్తగా మా పేరు మా కేసమంత బెగతూరు కళ్ళు పొత్తిదిల కానీ మరి అగతూరు కళ్ళు తొడు ఎందుకే ఉన్నీడు దేవుని బిడ్డ అలాకెత్తే బేనకు అవమానం ఆ దేవుని చర్చితే వారు నీకు అవమానం దేవుని కూడా దుఃఖం దేవుని నామని కూడా అవమానం మహిమ కలుగాక దేవునికి మహిమ వావు మన దేవుడు మన కరెక్టర్ ఎత్తే దేవుని మహిమ పరచవా దేవుని సంతోష పెట్టవా దేవుని బిడ్డ అందుకనే మాకు చాలా నన్ను తగ్గి చింజేడుకు వరకు ఎత్తమంటారు మా లొత్తురుడు వేనయ్య బాలొత్తురు వ్యవసాయంకి తప్పిల్లే వ్యవసాయం కీత కూలి పని దాన్ని తప్పిలే కూలి పని కీత కానీ చెడ్డ పని మాత్రం బెదికినది ఇంకా మా లెక్కకి తెరిస్తే మీరంతా ఇంకా పేరుకే దాతి 10 సంవత్సరాలు నింజేడు వరకు దేవుడు లోని ఎంచి బాధ జరుగుతుంది లోని లొత్త గురించి లోని దేవుని బిడ్డ కామ్కీసు బెదోన్ కామ్కీసు సంపాదించి లోన్ తోతగలుగుతాం కానీ అదే కాని పురమత్తి దేవుని సేవ జరుగు విశ్వాసం కామ్కి ఇవ్వచ్చు వ్యవసాయంకి ఇవ్వచ్చు కూలి పనికి ఇవ్వచ్చు దుకాణం మీద వాటవచ్చు కానీ సేవకుడు దుకాణం వాడతాయినా మంచి దుకాణం నడిపేసావు దేవుని హల్లెలూయా అందుకే నీకు బాధ్యత ముందుకి మారు మనసు పొందుటకై మీకు పిలిచినప్పుడు మనం ఏం చేయాలి దేవునికి ఇష్టంగా మందవారు కానీ మా లొత్తులో వస్తారా తాగబోతు ఒక కళ్ళతో సొప్ప మాత్రం నా కూడా రైలుకి ఎత్తడితే కుదిరితా ఇది మన సంఘం అంతా ఆడగితే ఆరాస్తే బయలుదేరుతా చూడ మోతి పేరుకి వస్తారు కుటుంబం అంతా పేరుకి ఎత్తారు దేవుని బిడ్డ ఎంచి బాధ జరిగినంత ఎత్తే మన ఇతరు చరిత్ర వస్తారు ఇతరు లోను సారా బిజినెస్కి ఎత్తడితే బెద్దేవుడు పుట్టిత బెద్దోని ప్రమాదము ఖచ్చితంగా పుట్టిత దేవుని బిడ్డ హల్లెలూయా హల్లెలూయా దరి స్తోత్రం గమనించండి దేవుని బిడ్డ ఈ విషయం బాధ్యత ఉంటుంది అందుకని అమ్మగారికి ఎంత వాక్యం కూడా బాధ్యత యేసు ప్రభు నీకు ప్రత్యేకంగా పరిచి నీకు కరెక్టర్ నీకు నాకు కరెక్టర్ నాయకవాడా ఓ కుండుతుని పాడత్త కుండుతుని నేను చూడండి కుమార్వాడు కుండుతుని బాగా తొంగుతారు డాక్టర్ బాగా తన పని తన కీతోడు కానీ ప్రాణం తిరిగి రప్పిస్తారా వేరే డాక్టర్ ప్రాణం రప్పిస్తారా రప్పించరు కానీ దేవుడు ప్రాణం కూడా రప్పించగలిగిన దేవుడు హల్లెలూయా చనిపోయిన లాజర్ని బతికిస్తారు నీ రోగం దాయవలెత్తే నువ్వు కరెక్ట్ భక్తికి ఇవ్వాలి కరెక్ట్ ప్రార్థనతో కరెక్ట్ విశ్వాసంతో దేవుని మందితే వాయవారు మనం తినే భక్తి బెలమితే లోపలోటారం బయట బండారు నన్ను బెగ్గ బూత్ మాట వేస్తే బెగ్గ కేస్తారే బెగ్గ ಬೇನ ಸಂಗ ಸಾರು ಕೇಳಿಸ್ತಾರೆ ಬೆತ್ತಿ ಬೇನ ಸಂಗ లేకపోతే గొడవ ఇంకెత్తారు బేనకు చెడ్డ మాట కేస్తారా
చెడ్డ మాట కూడా వేస్తూ చేస్తా ఓన బతుకోవాలి బతకని చెడ్డ మాట వాళ్ళేగా బూత్ మాట వాళ్ళేగా పెళ్లి మాట వాళ్ళేగా డోడుతారంటే అవయ్యో అవే మాట దేవుని బిడ్డ. కానీ మాటే ప్రాణం తీస్తుంది. మాట అది బాతి తడితే చెడ్డ మాటలే ఆ నాలుకలే బూత్ మాట చెడ్డ మాట వేస్తారు మాట ఆ నాలుకలే ఆ పైరులు బేలమంటే వచ్చి అగ్ని లాంటిదంట. దేవుని బిడ్డ గమనించండి. మీరు మారట దేవుడు కెళ్ళిందో కెత్త ముంతాం దేవుడి బాగా మరి కెళ్ళిందో ముంతారు మారవల సంఘం మంచి మజబూతమైన వాళ్ళ సంఘం అంటే నోతురు ఛత్తీస్గఢ్ కలుపుతారు. మా పాస్టర్ గారు వెళ్ళారండి ఈ రమేశయ్య వేరన్నే వెళ్తారు ఛత్తీస్గఢ్ అని పరిస్థితి ధన్వారం ఓడది 18-20 కుటుంబం మీద ఓడంత బెగదాతురు ఇక సర్ల యోహానయ్య గారిని వాడతారు. కానీ చాలా దూరం మాకు ఒక పాస్టర్ కావాలని చెప్తాను. దేవుని బిడ్డ నన్ను ఇంకొక విషయం మాట్లాడితే మా అమ్మగారు మంచి పర్ఫెక్ట్ మా అమ్మగారు పర్ఫెక్ట్ మాత్రతే ఈ సంఘం మీద నడిపిస్తుందో నన్ను వేరే చోట కూడా సంఘం కట్టగలిగిన అవకాశం అంతా నడిపించడం కూడా అవకాశం అంతా బాకీ వెళితే ఈ పాస్టర్ గారికి అమ్మగారికి సంఘము సపోర్ట్కి ఇవ్వాలి. సపోర్ట్ ఇస్తే సహకరించవాలి అంటే బెగ్గ బాధ జరుగుతుంది కూడా ఆ సంఘమే సంఘ పెద్దగారు సంఘం ముందంచి అన్ని కార్యక్రమంకి వెళ్తాడు. మీకి వెండే మనకి వెండే వాతుడు కానీ మన బాధ్యతే ಬೇರೆ మాట ಕೇಂದ್ರವಾಲ್ దేవుని మాట కేంద్రవాల్ ఒక పాస్టర్ గారి మాట కేంద్రవాల్ ಇದೆಲ್ಲರ దేవుని పని దేవుని పనికి ఇక దాటేందుకు కేంద్రవాల్ కూడటి దేవునికి ఆ మాటకి విరోధం ಇಲ್ಲ. మీరు బాగా నువ్వు ఒక పాస్టర్ గారు కెత్తారనుకో అంటే నన్ను మీకు కెత్తాను కదా కెత్తస్కే మీరు ಬೇరొక విరోధంగా మీరు తిరిగి అర్థం దేవునికి ఇది నిజంగా దేవుని కోసం ప్రాణం మీత లేకపోతే కష్టమైన నష్టమైన అప్పుకి సొప్పుకి దాతరించు నీకు ఆ విశ్వాసం అంతా ఖచ్చితంగా నువ్వు వాతిను. కానీ ఆ పనికి నీకు ఇష్టమిల్లే ఆ పనిలో నీకు ఇష్టమిల్లే అందుకని పెద్ద మాయ మాటకెత్తి తప్పిస్తుంది. దేవుడు కూడా నీకు నలకి ఇవ్వలేదు నీకు స్వస్థపరచవలేదు నీకు ఆశీర్వదించవలేదు తెలిస్తే నీకు ప్రార్థనకి అడ్డుగోలు కేంద్ర దానికి సమాధానం ఇవ్వ. కానీ మొదటి నువ్వు దేవుడు లోబడి పాస్టర్ గారికి లోబడి ఆ మాట ప్రకారం నువ్వు నడతరితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఇంకొక విషయం బాధితే మాకు అంటే ఇద్దరు పాస్టర్ గారు కారు బట్టి భాష అంటారు కదా 15 kg చక్కెర తెచ్చిస్తారు కానీ నువ్వుకైనా తెచ్చి నీకయ్యే 15 kg చక్కెర తెచ్చిస్తావు 2 పాకెట్ నేను పంపుతాను బెగ పంపుతాను ఇగే ఈ పెద్దోళ్ళకి ఇస్తాను 2 పాకెట్ బేసరు 180కి పంపుతాను 2 పాకెట్ 5 kg పాకెట్ 180కి మాకు మాత్రం అయితే ఉపయోగం ఒక బాగా ఇద్దరు సార్ ఆగిరా అమ్ముతారు కదా సరే మనం రోజు మనం లాయం కదా ఇందుకొచ్చి ఆ చక్కెర మనకి ఇస్తా తీసుకుంటారు 2 పాకెట్ తీసుకుంటాస్కి ఆ చుట్టూ మీ దగ్గర మత్తస్కి బాధ్యత మాకుండి మమ్మండు నన్ను ఉండొస్తాను ఎందుకు నన్ను పాస్టర్ని కదా ఇది బాధ్యత పాస్టర్ గారు కదా కానీ భయం కూడా దాని అర్థం బాధ్యత చక్కెర బాత్రం అవుతారు బొమ్మనకే కాదు సార బొమ్మనకే కాట్టి ఇది మీరు మారవాలని మీకోసం ప్రార్థనకి సోమత్రైతే ఇంక ఈసుంత కాంకి సోమత్రి చూడండి మీ కుటుంబమే మన ప్రతి కుటుంబాన్ని ఇక మన దేవుని నమ్ముతారు మనం దేవుని బిడ్డ జాలాసు ఎవరికి ఇస్తాను ఎవరికి ఇస్తే రాండు వాసు బాకి ఇస్తాను పాకెట్ పైచేసి వస్తారు వేరే నాకు 300 ఇస్తారు అదే అనమాట బాడీ తరితే మన ముత్తేనికి మన ముత్తే మన ముచ్చల్ని మనల్ని మార్చవాలి మనమే చిరుచిత ముత్తే పిల్ల అంతా దాయవాలి దేవుని బిడ్డ ఆ చుట్టే దేవుడు మనం దేవుడు నమ్మ తస్కి బెద్దోండు కరెక్ట్గా నేను చూడండి బెద్దే జరుగుతస్కి సమస్య వాయిస్తా ఓడికి వాళ్ళు వేడికి అంటే కూడా బాధ జరుగుతారు వేరే రోజు తస్కే ఇక పైసా వాటస్కే మమ్మకి ಅಲ್ಲಿ ಜರುಗುತ್ತ ನಿಮ್ಮ ಒಂದೇ ರೀತಿಗೆ ಮಾತ್ರಿತ್ತೆ ನಿಮ್ಮ ಒಂದೇ ಯಾಕೆ ಬೇಕೆ ಮಾತ್ರಿತ್ತೆ ಒಂದೇ ಅದು ಬಾತೆ ತೀರಾಮ್ ಜರುಗಿತ కానీ 2 తీరాలు జరగో దేవుని బిడ్డ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం
ప్రార్థనకి ఇక్కడ చూడట్టి మనం బాధ్యత తెలుసా, చర్చిలో దాయితాడు కానీ వీడు మారోరా ఓడు మారోరా వీడు మారో ఇంకా మనం కెత్తముతారు కానీ మనకే బాత మార్పిల్లే, మనమే చెడ్డ పనులు విడిచిలే. దేవుని బిడ్డారా ఇంకొక విషయం బాధ్యతే ఏంటంటే ఓడి ప్రార్థన బేనో ప్రార్థనలో కుటుంబ ప్రార్థన వాటంతో మనం సంఘం అంతా దాయవాలి. ఓడి బాధ్యం తొలితే ఓడి బాధ్యం తొలితే కేజీ నూక 100 రూపాయలు. ఇది మనలొత్తే కూడా బెస్కే ప్రార్థన వద్దరు మనకి ఎత్తు ఓడంత డగ్తి ఇది వార్త మనం ఓడకి డగ్తి ఇది దాయ ఇది మాకు అంగీకారం అత్త మన అది కీంతము. మరి మీరు కూడా బాధ్యత మీ సేవకుని కాబట్టి నన్ను కెత్తముంటారు, మీరు కూడా దాన్ని అంగీకరించవాలి, దాన్ని పాటించాలి. అది కీవరిందో మీకు కెత్తముంటారు. కీ ఒక అది మీ ఇష్టం, అది దాని కీ ఒక మీ ఇష్టం. అది దేవుని బిడ్డారు. హల్లెలూయా. ప్రార్థనకి ఇంకొక మాట బాధ్యతే 13 తారీఖు మీటింగ్ మింతే ఇదిగా పాస్టల్ మీటింగ్ మింతే డోడా కుసిరాట అనేది సంఘస్థుల మీద వాయి డోడా కుసిరాట వాళ్ళు ఒక 20 మంది సేవకులు వార్తలు డోడా కుసిరాట వాలి వడ్డించవాలి, సహకరించవాలి. మరి అన్నమాట సహకరించవాలని ఎందుకు చెప్తాను, మీరు ఖచ్చితంగా అది సహకరించవాలని మీకు ప్రేమతో తెలియపరచమంటారు. 13 తారీఖు బేదిన వాయిత 13 తారీఖు సోమవారం, మంగళవారం, బుధవారం సోమవారం, మంగళవారం, బుధవారం ఆయన నవంబర్ నెల బుధవారం అయిన తర్వాత సోమవారం, మంగళవారం, బుధవారం ఇంక 2 దిన అడ్డే మీటింగ్. ఇక మీటింగ్ జరగమంతా మరి మాది మా టీం మీటింగ్ అనమాట. ఖచ్చితంగా మీరు విశ్వాస బాధ్యత తర్వాత మున్యవాసు ఇంకా అసలు గిన్నె బత మీరు సహకరించవాలి దేవుని బిడ్డ.